మూసీని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని కొత్త ఇన్నోవేటెడ్ కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, మూసీ పునఃనిర్మాణం భవిష్యత్ ప్రణాళికలతో పోతున్నామని మంత్రి తెలిపారు. మలక్పేట నియోజకవర్గం సైదాబాద్ మండలంలోని పిల్లిగుడిసెలలో నిర్మాణమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, వనస్థలిపురంలోని ఇళ్లను మంత్రి పరిశీలించారు. మరింత సమాచారం పొన్నం ప్రభాకర్ను అడిగి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సో హైదరాబాద్ మహానగరంలో మూసీ నది ప్రక్షాళన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసేలా నగరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్ ఇళ్లను పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి వనస్థలిపురంలో కావచ్చు, మలక్పేటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా దానకిషోర్ గారు పరిశీలించారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుంది, మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు కావచ్చు, ఆక్రమణదారులకు ఎలాంటి శాశ్వత నివాసాలు కల్పించబోతుంది అనేది వివరించడానికి మనతో పాటు మంత్రి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సో మినిస్టర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలనలకు సంబంధించి సో ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు? ఈరోజు మలక్పేట, దాని తర్వాత వనస్థలిపురంలో సందర్శించిన, మిగతా వాటికి సంబంధించి ఆయా క్షేత్రాల్లో ఉన్నటువంటి అధికారులు కూడా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అన్ని రకాలుగా నివాసయోగ్యంగా వాటికి చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తారు. మూసీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ముందు అక్కడ కార్యక్రమాలు ప్రారంభించాలంటే అక్కడ వాళ్ళందరూ కూడా పునరావాసం చేయాలి. కాబట్టి పునరావాసం పట్ల పూర్తి సంకల్పంతో ఉన్న ఈ ప్రభుత్వం వారికి ముందు దశలో వాళ్ళందరికీ పునరావాసం కలగజేయడంతో పాటుగా వారి మళ్ళీ తిరిగి డే టు డే అఫేర్ లోపల ఉపాధికి సంబంధించి కూడా నష్టం జరగదని మెక్మాతో కూడా టైప్ చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి దానకిషోర్ గారు ఒక ప్లానింగ్ చేసి, సో దానిలో భాగంగా కూడా ఈరోజు మూసీ అనేది ఒక పాత నగరం, పర్యావరణానికి సంబంధించి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది, లేదు ఇదంతా కూడా ఆక్యుపెన్స్ అయిపోయి మనకు ఆ మూసి అనేది కబ్జాలకు గురైంది అనేది ఒక చిన్న పర్సెప్షన్ ఉన్నది. దాని నుండి గవర్నమెంట్ ఒక సంకల్పం తీసుకొని అదొక మంచి పర్యాటక కేంద్రంగా, ఒక ఉపాధి కేంద్రంగా, ఉపాధి అందరూ కూడా అనేక మందికి చిన్న చిన్న రకాల నుంచి పెద్ద పెద్ద స్థాయి దాకా కూడా ఒక మోడల్ చేసి అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకుంది. దాని కొరకు గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చి దాదాపు 5,500 కోట్ల రూపాయలతోటి వాటర్ను కూడా తీసుకొచ్చి దీని మీద ప్యూర్ వాటర్, అంటే ఏదో దుర్గంధం ఉన్నటువంటి కాక దానిలోకి ఎక్కడెక్కడైతే ఇన్పుట్ ఉందో ఆ వాటర్ను కూడా ఎస్ఎన్డిపి ద్వారా మొత్తం అన్ని క్లీన్ చేసి వాటర్ను శుద్ధి చేసిన వాటర్ మాత్రమే మూసీలకు వదిలే విధంగా కూడా, లేకపోతే అంతా కూడా దాని డైరెక్ట్ అవుటర్ పైప్ లైన్ వేసి బయటకు తీసేసే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ మా బేసిక్ కాన్సెప్ట్ ఏంది, అందరి సహకారం ఏం కోరుతామంటే మూసీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి పునరావాస చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇది హైదరాబాద్కు ఓల్డ్ సిటీకి పునర్వైభవం తెచ్చే ప్రాజెక్టు. దీనికి అందరూ సహకరించాలి. ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగినట్టయితే వారికి ప్రభుత్వం పక్షాన సానుకూలంగా 100% సానుకూలంగా వారికి సహకారం చేయడానికి, వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉందనేది మీ ద్వారా. పునరావాసం కల్పించాలంటే ముందు అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎంతవరకు ఖాళీలు, వాళ్ళకి అన్ని లెక్కలు ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ప్రభుత్వం అన్ని రకాలుగా ఇంచు అడుగు ఎఫ్టీఐలు ఏంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏ కట్టడం ఉంది, ఏ రకంగా వాళ్ళని ఆదుకోవాలనేది కంప్లీట్ ప్లానింగ్ ఉంది. ప్లాన్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతా ఉంది. దానికి అందరూ సహకరించమని కోరుతాం. స్థానికంగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో స్థానికంగా కూడా చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి కేటాయించాలనేది గతంలో ఒక్కొక్కటి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం. కానీ ఇప్పుడు స్థానికులను కాదని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ల కేటాయింపులు ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఎలా తీసుకుంటారు? స్థానికులకు సంబంధించి 3,500 ఇండ్లు ఇందిరమ్మ పేరు మీద ఇవ్వబోతా ఉన్నాం. దానికి దీనికి సంబంధం లేదు. దానికి సంబంధించి వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత ఆయా నియోజకవర్గాల వారిగా అర్బనైజేషన్, రూరల్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కూడా హౌసింగ్ మినిస్టర్ గారి ద్వారా వచ్చినాయి, ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి. ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ప్రణాళిక తీసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ ప్రజాపాలన కింద అప్లికేషన్ తీసుకున్నాం. డెఫినెట్లీ అటువంటి లబ్ధిదారులు కూడా ఈ అంశం పేరు మీద ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రేరేపితం చేస్తే ప్రేరేపింపబడద్దు అని కూడా కోరుతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఇండ్లు ఇచ్చే బాధ్యత ఫేజ్డ్ మేనర్లో మాది. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా సున్నితమైన ప్రాంతాలు, సమస్యాత్మకమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఒక వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా చాలా ఏళ్ల క్రితం జీవిస్తున్నారు. మరి వాళ్ళు దీనికి మీ నిర్ణయాన్ని ఎంతవరకు ఒప్పుకునే అవకాశం? ఇంటర్గా దాన్ని బైఫర్కేట్ చేసి చూసేటువంటి అవసరం లేదు. ఒక లార్జర్ ఇంట్రెస్ట్ తోటి, ఒక పెద్ద ఉద్దేశంతో హైదరాబాద్కు సంబంధించిన గౌరవ ప్రతిష్ట, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించి పాత నగరం పేరు మీద ఉన్నటువంటి ఏదో ఓల్డ్ సిటీ అనేది కాకుండా దీనికి సంబంధించి ఒక అభివృద్ధి ప్రణాళికను అందరూ స్వాగతిస్తారు. అటువంటి వివక్ష గవర్నమెంట్కి ఎటువంటి హిడెన్ ఎజెండా లేదు. చివరిగా అంటే మూసీకి సంబంధించి ప్రక్షాళన ఎప్పుడు మొదలవబోతుంది? దీనికి సంబంధించి స్టార్ట్ అయింది, రిహాబిలిటేషన్ కార్యక్రమం స్టార్ట్ అయిందంటే
మూసీ ఆన్ యాక్షన్. కాబట్టి అందరూ సహకరించమని కోరుతాను. ఇది మంత్రి గారు చెప్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మూసీ ప్రక్షాళనకు సహకరించాలి. వాళ్ళకు కావాల్సినటువంటి పునరావాసానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఖాళీలను పరిశీలిస్తుంది. తప్పకుండా వారందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయబోతుంది. ఇక నుంచి మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం మొదలుపెట్టిందని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.